హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు. ఈరోజు కుకింగ్ వీడియోలో మనం ఈవినింగ్ స్నాక్స్ పెసరపప్పు పన్నీర్తో చేసే వడలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ వడలు చేయడానికి కావాల్సిన సామాన్లు ఏంటో చూద్దాం. మూంగ్ దాల్ అంటే పెసరపప్పు 150 గ్రాములు కావాలి. అలాగే ఒక పెద్ద ఆనియన్ని చాప్ చేసుకొని పెట్టుకోవాలి, పెద్ద ఉల్లిపాయని. అలాగే 50 గ్రామ్స్ పన్నీర్ కావాలి. ఇంకా మనకి ఒక 50 గ్రామ్స్ రాగి పిండి కావాలి. ముందుగా మనం చిల్లీస్ని చిన్నగా కట్ చేసుకుందాం. తర్వాత ఒక కడాయిలో వాటర్ పోసి దాంట్లో ఈ పెసరపప్పు వేసి దీన్ని బాయిల్ చేసుకోవాలి. పెసరపప్పుని ముందుగా మనం నానబెట్టుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో ఈ పెసరపప్పుకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని దీన్ని కుక్ చేసుకుందాం. సో నురుగంతా పోయిన తర్వాత మనకు కనబడుతుంది ఇది కుక్ అయిపోయింది. ఇది మరీ పేస్ట్లా కాకుండా చూసుకోవాలి. పెసరపప్పుని ఓవర్ కుక్ చేసుకోకూడదు. దీన్ని స్ట్రెయిన్ చేసుకున్నాము. ఇప్పుడు మనం పన్నీర్ని సన్నగా తరుక్కుందాము. చూసారు కదా, పన్నీర్ తరుక్కున్నాం. ఇప్పుడు దీంట్లో రాగి పిండి, ఇంకా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి దీన్ని కలుపుకుందాం. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా అల్లం తురుము, దీంతోపాటు కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకుందాం. దీనికి 1/2 స్పూను కారం యాడ్ చేసుకుందాం. అలాగే 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను పసుపు పొడి, 1/2 స్పూను గరం మసాలా, ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న పెసరపప్పుని దీనికి యాడ్ చేసుకుందాం. చూసారు కదా, పెసరపప్పు మరీ ముద్దగా అయిపోకుండా ఉంది. సో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఇలా మనం వడల కింద చేసుకోవాలి. చేతులతో ఇలా వడల కింద ఒత్తుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో మనం ఆయిల్ తీసుకుందాం. 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్. అంటే షాలో ఫ్రై చేస్తున్నాం మనం. సో డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి తక్కువ ఆయిల్ పడుతుంది. సో వీటిని ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా సైడ్ బై సైడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వాటిని ఫ్లిప్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, టేస్టీ పెసరపప్పు పన్నీర్ వడలు రెడీ. టు పెబల్స్ తెలుగు కుకింగ్ సిరీస్. ఈరోజు మన కుకింగ్ వీడియోలో పెసలు ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. మినువుల్లాగే పెసల్లో కూడా చాలా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ పెసలతో ఇడ్లీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. దీనికి ముందుగా మనం పెసలు, 1 కప్పు పెసలు తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. అలాగే 1 కప్పు మినువులు కూడా తీసుకున్నాము. 2 కప్పులు ఇడ్లీ రైస్, మార్కెట్లో మనకి ఇడ్లీ రైస్ అని దొరుకుతాయి. ఆ ఇడ్లీ రైస్ని 2 కప్పులు తీసుకున్నాం. అలాగే 1 స్పూన్ మెంతులు కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇది 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం నానబెట్టాలి. వీటన్నిటిలో మనం వాటర్ వేసి ఇంచుమించుగా మనం ఒక 3-4 అవర్స్ నానబెట్టుకోవాలి. ముందుగా వీటిని వాష్ చేసుకుందాం. బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో డ్రింకింగ్ వాటర్ వేసి నానబెట్టుకుందాం. ఎందుకంటే దీన్ని రుబ్బేటప్పుడు ఆ నీళ్ళే మనం అందులో వేస్తాం కాబట్టి
ఇందులో డ్రింకింగ్ వాటర్ వేసి నానబెట్టుకుందాం. ఒక 3 to 4 అవర్స్ వరకు ఇది నానాలి. 4 గంటలు నానింది. చూడండి పెసలు బాగా నానాయి కదా. అలాగే మినపగుళ్ళు కూడా నానాయి. 4 గంటల పాటు మనం నానబెట్టాము. అలాగే బియ్యం కూడా బాగా నానాయి. ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. కాకపోతే అన్నీ కలిపి ఒకసారి వేయకుండా ముందుగా మనం పెసలు వేస్తున్నాము. పెసలు వేసి కొద్దిగా వాటర్ వేసి తర్వాత ఈ పెసలన్నింటినీ కూడా కొంచెం గ్రైండ్ అయ్యే వరకు కూడా ఫస్ట్ గ్రైండ్ చేయాలి.